అందరికీ నమస్కారం అండి. మనం ఈ రాబోయే ఆగస్టు మాసంలో రాసుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మిథున రాశి అంటే మన కింద వృషభంలోకి మృగశిరాల 1-2 పాదాలు వెళ్ళిపోయినాయి కాబట్టి మిగతా 3-4 పాదాలు కానీ, అలాగే ఆరుద్రాలో నక్షత్రం వాళ్ళ 1, 2, 3, 4 పాదాలు, రుద్ర నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. తర్వాత ఏంటంటే మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు 6 అయినాయి. పునర్వసులో మిగతా 3 పాదాలు అంటే 1, 2, 3 పాదాలు ఉంటాం. కానీ కా, కి అనే అక్షరాలు కానీ, కు, కం, జ్ఞ, చ అనే అక్షరాలతో మొదలైన పేరు గలవాడు కానీ, కే, కో, హ అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ ఈ వృషభ రాశికి వారు చెందినవారుగా ఉంటారు. వీళ్ళకి ఈ ఆగస్టు మాసంలో వచ్చేటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆగస్టులో ఏమవుతుందంటే ఈ 16 ఏంటంటే రవి రాశి మార్పు చెందటం వల్ల ఏంటంటే కొంచెం ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. చేపట్టినటువంటి పనులు కొద్దిగా ఆలస్యమైనటువంటి కూడా సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబంలో ఏకవాక్యంతో అంటే ఏంటంటే అందరూ కలిసి ఒక ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకోవడం శుభ ఫలితం అయితే ఈ మాసంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మన ఉద్యోగస్తులకైతే ఏంటంటే అధికారులచే ప్రయోజనం ఏర్పడి మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. కానీ చిన్న ఇదేంటంటే మనకి అననుకూలమైన బదిలీలు కలిగి మనకి అనుకున్న ప్రదేశం రానటువంటి అవకాశం కొద్దిగా ఉంటుంది. దీనికి దైవారాధన చేస్తే చాలా మంచిది. గురు అనుగ్రహం కోసం గురు ప్రార్థన చేయండి. చక్కగా గురువారం నోట ఆవుకు 2 అరటిపళ్ళు పెడితే ఈ దోష నివారణ నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ రెమెడీ. అలాగేంటంటే కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాం. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మానసికంగా పెద్దదిగా చూసుకుని ఊహించుకునేటువంటి శారీరక ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి. అవి ప్రాక్టికల్గా అయితే మీ శరీరానికి ఇబ్బంది లేదు, కానీ మానసికంగా చికాకు పడతాయి. మీకు ఈ రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఈ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆహారం కానీ వ్యాయామం కానీ తగినంత తీసుకుంటూ మీకు విశ్రాంతి కూడా చాలా అవసరము. గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఏంటంటే మీకు గురుపరమైనటువంటి శనగలు చక్కగా ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల పాజిటివ్ వస్తుంది. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు స్వీకరించినంత వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకైతే పరిస్థితి స్థిమితంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక ట్రాన్స్ఫర్ విషయంలో తప్పితే సహోద్యోగుల మద్దతు అయితే మీకు సహకారం పూర్తిగా ఉంటుంది. ఈ వ్యాపారం చేసి స్పెక్యులేషన్ చేసే వాళ్ళలో కొంచెం ఛాలెంజింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విదేశీ సంబంధ వ్యాపారాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఇంటర్స్టేట్వి వాళ్ళకి ఆదాయం పెంచేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు మటుకు చేయకుండా జాగ్రత్త వహించండి. కొత్త ఆలోచనలు ప్లానింగ్కి ఎస్టిమేషన్కి అయితే ఉపయోగపడుతుంది. దానికి రూపకల్పన అయితే చేయండి తప్పితే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయబాకండి. విద్యార్థులకైతే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిశ్రమ ఫలితాలనే వస్తుంది. చదువు వల్ల దృష్టి పెట్టడం వల్ల అనుకున్న ర్యాంకులు అనుకున్న శాతంలో వచ్చి అనుకున్న కాలేజీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. ఈ ఉత్సుకతను సద్వినియోగం చేసుకుని అధ్యయనంలో ముందుకు సాగాలి. కష్టే ఫలి అన్నారు కదా, ఆ ప్రకారంగా మీకు ఎప్పుడూ కూడా మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే విద్యార్థులకు వస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి వేరే ఇబ్బందులు ఏం లేవు. ఆర్థిక పరిస్థితి ఏంటంటే కొంచెం ఒడిదుడుకులు కూడుకుంటుంది, కానీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఏముండవు. మీ చేతిలో డబ్బు ఆడే విషయంలోనే కొంచెం మీరు అననుకూలత ఇబ్బందికరం కలుగుతుంది, కానీ ఆదాయం పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో కొంచెం ఈ విషయంలో జాగ్రత్త, అంటే వచ్చే ఆదాయంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు, అలాగే వస్తుంది. కాబట్టి అనుకోనటువంటి సంఘటనల వల్ల మీకు ఈ మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ప్రేమ సంబంధ విషయాల్లోకి వెళ్ళారంటే ఏంటంటే కొంత నిదానించి ఎదుటి వారి భావాల్ని అర్థం చేసుకుని మీ భాగస్వామితో కూడా సంయమనంతో వ్యవహరించాలి. కొద్దిగా తగ్గి ఉన్నా తప్పు లేదు, కానీ బంధాన్ని బలపరుచుకోవాలి, ఓపికతో ఉండాలి. అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు కానీ పార్ట్నర్షిప్లో కానీ మనఃకారకమైనటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి. ఇక కుజుడి ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు, అంటే గాయాలు కానీ లేకపోతే ఏంటంటే కోరల్స్ కానీ అనవసరమైన వాగ్వివాదాలు రావటం కానీ జరగచ్చు. కనుక వాహనాలు నడిపేవారు కొంచెం స్లోగా వెళ్ళి సంయమనం పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు. మానసికంగా కొంచెం తగ్గి వ్యవహరించడం వల్ల కోరల్స్ నుంచి బయటపడవచ్చు. యోగా కానీ ధ్యానం కానీ చేసి మనస్సును ప్రశాంతపరుచుకోవటం వలన ఈ వచ్చేటువంటి ఏదైతే అలజడి ఉంటుందో, ఈ స్పర్ధకి కారణం అవుతుందో, దాన్ని తగ్గి ఆలోచించడం వల్ల దాని నుంచి నివారణ అయిపోవచ్చు. దానికి పెద్ద పెద్ద జపాలక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు కనుక కాస్త విష్ణు సహస్రనామం, అది కూడా సాయం సమయంలో చేస్తే చాలా మంచిది. అన్ని దోషాల నుంచి నివారణ అవుతుంది. ఇది అనుష్టప్ ఛందస్సులో ఉంటుంది కాబట్టి చాలా తేలిగ్గా స్పష్టంగా చదువుకోవచ్చు. ఈ విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఈ కోరికలు నశించడం, అంటే ఏంటంటే మనకి ఒకన తృప్తింజందని మనుషుడు సప్తద్వీపముల కల్లా చక్కంబడనట్టుగా ఈ తృప్తిని, సాటిస్ఫాక్షన్ని నాకు ఇంకా చాలు స్వామి, పర్ఫెక్ట్గా ఉంది అనే ఒకటి ఆత్మ సంతృప్తిని విష్ణు సహస్రనామం ఇస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే అన్ని రకాలైనటువంటి కోరికలు మన ఉత్తరపీఠిక చదివితే అందులో క్లియర్గా ఉంటుంది, ఎవరికి కావాల్సిన వాళ్ళకైతే వస్తుందండి. అంటే ధనం ఆర్జించేవాడి ధనం, పిల్లలు ఆర్జించేవాడి పిల్లలు, ఉద్యోగం ఆర్జించేవాడు ఉద్యోగం, ధర్మం ఆదించేవాడికి ధర్మం, ఆఖరి మోక్షం ఆశించేవాడు కూడా అది వస్తుందని చెప్పారు. కాబట్టి మీకు అన్నిటికీ ఏంటంటే ఇబ్బంది లేనటువంటిది, పెద్ద నియమాలు లేనటువంటిది విష్ణు సహస్రనామం సాయంకాలం కనుక ఈ మాసం అంతా పఠిస్తే. ఈ విష్ణు సహస్రనామంలో ప్రధానంగా చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఇది అనుష్టప్ ఛందస్సులో ఉంటుంది. కాకపోతే చాలామంది బజార్లో దొరికేటువంటి క్యాసెట్స్లో వాటిలో ఏంటంటే విష్ణు సహస్రనామంలో ఒక మూల మంత్రం ఉంది. ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర అన్నారు. అంటే ఉద్భవ క్షోభణ దేవ అనేది పరమమంత్రం. దీన్ని 3 ముక్కలు చేసి ఉద్భవాయ అంగుష్టాభ్యా నమః, క్షోభణాయ తర్జనీభ్యా నమః, దేవాయ మధ్యమాభ్యా నమః, ఇలా మనం అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మాత్రం చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకని మీకు గుళ్ళో అర్చకులు చేసేటప్పుడు రుద్రంగానే చదివేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అంటే ఈ అర్చకత్వం చేసేవాళ్ళు కానీ పూజారులు కానీ ఏంటంటే ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ అంగన్యాస కరన్యాసాలతోనే చేస్తారు. మీకు బయట దొరికేటప్పుడు ఏంటంటే అది గురుముఖత నేర్చుకోవాలి, లేకపోతే బజార్లో అది పెట్టి వినిపించకూడదు. కాబట్టి అంగన్యాస కరన్యాసాలు లేకుండా సీడీల్లో చేస్తారు. కనుక ఈ ఉద్భవ క్షోభణ దేవ అనే 3 ఈ మూలమంత్రంతో 3 ముక్కలుగా చేసుకుని అంగన్యాస కరన్యాసాలు చేసుకుని ధ్యానం చేసి తర్వాత విష్ణు సహస్రనామం చేస్తే సంపూర్ణమైన ఫలితం వస్తుంది. మీకు అది విష్ణు సహస్రనామం శాపం తగలకుండా స్పష్టంగా విష్ణువు యొక్క అనుగ్రహం పూర్తిగా వచ్చి, విష్ణు మెయింటైన్ కారకుడు కాబట్టి, స్థితికారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం వస్తే మీకు అన్ని రకాల కోరికలు తిరుగుతాయి. కాబట్టి ఈ మాసం ఈ ఒక్క చిన్న రెమెడీ చేసుకుని గురువారం పూట ఆవుకు అరటిపండం పెట్టడం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఈ మాసం అంతా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు.